నమస్కారం. ఈరోజు మనం ఒక పాత సినిమా గురించి మాట్లాడుకుందాం. చాలా పాత సినిమా. అవును. 1955లో విడుదలైన దేవదాసు. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు 1955 నాటి సినిమా గురించి ఇప్పుడెందుకు ఇంతగా చర్చ అని. నిజమే. కాని అసలు విషయం ఏంటంటే, ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక విషాదభరిత ప్రేమకథ అంటే మనకు మొదట గుర్తొచ్చే పేరు ఇదే. ఎందుకు? మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన మెటీరియల్స్ ఉన్నాయి. వికీపీడియా, విమర్శకుల విశ్లేషణలు, ఇంకా ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయాలు. అవును. ఈరోజు మనం కథ ఏంటో చెప్పబోట్లేదు. బదులుగా ఒక వ్యక్తి ఓటమి కథ ఒక సమాజపు అద్దంలా ఎలా మారింది, ఇదే మనం ఛేదించాల్సిన మిస్టరీ. మీరు చాలా మంచి పాయింట్ లేవనెట్టారు. ఈ మిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన క్లూ ఏంటో తెలుసా? మన దగ్గరున్న మెటీరియల్స్ అన్నీ ఒకే విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. ఏంటది? ఈ కథలోని విషాదం పెద్ద పెద్ద గొడవల వల్ల, భారీ సంఘటనల వల్ల పుట్టలేదు. అది మౌనం నుంచి పుట్టింది. సమాజం గీసిన గీతలను దాటలేక తమలో తాము కుమిలిపోవడం వల్ల పుట్టింది. అందుకే ఇది కేవలం సినిమా కాదు, ఒక చారిత్రక పత్రం లాంటిది. సరే, అయితే మన పరిశోధన మొదలుపెడదాం. ముందుగా కథ ఎలా సాగుతుందనే దానిపై ఒక లుక్కేద్దాం. స్పాయిలర్స్ లేకుండా దాని ఆత్మను మాత్రమే పట్టుకుందాం. ఓకే. సాధారణంగా సినిమాల్లో విషాదమంటే ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది, అంతా తలకిందులవుతుంది. కాని ఇక్కడ అలా జరగదు. ఇది ఒకేసారి కూలిపోయే కథ కాదు, నెమ్మదిగా కరిగిపోయే కథ. ప్రేమ, సామాజిక కట్టుబాట్ల మధ్య నలిగిపోయిన ఒక వ్యక్తి తన జీవితం నుండి చివరికి తన నుండి తానే ఎలా మెల్లమెల్లగా దూరం జరిగిపోతాడనేదే ఈ కథ. మెల్లమెల్లగా దూరం జరగడం, ఆ మాట చాలా ముఖ్యం. విషాదమనేది ఇక్కడ ఒక తుఫానులా రాదు, నెమ్మదిగా శరీరాన్ని తినేసే జబ్బులా వస్తుంది. అవును. మనం పరిశీలించిన ఒక విశ్లేషణలో ఇదే విషయం గురించి చాలా బాగా రాశారు. భారతీయ కథనాలలో ఈ నెమ్మదైన పతనం అనే కాన్సెప్ట్ తరచుగా కనిపిస్తుందట. అలాగా? అంటే ఒక వ్యక్తి నాశనమైపోతుంటే చుట్టూ ఉన్న సమాజం దాన్ని మౌనంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ సమాజపు నియమాలను మీరడం లేదు, వాటికి లోబడే నలిగిపోతున్నాడు. ఆ పతనాన్ని సమాజం ఒక రకంగా ఆమోదిస్తున్నట్టే లెక్కనమాట. దేవదాసు ఈ ఆలోచనకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది వింటుంటేనే చాలా భారంగా అనిపిస్తోంది. అంటే ఒక వ్యక్తి కూలిపోవడాన్ని అందరూ చూస్తూ ఉంటారు, కాని ఎవరూ ఆపరు. రూల్స్ ప్రకారం అంతా కరెక్ట్గా జరుగుతోంది కాబట్టి. సరిగ్గా అదే. ఓకే, ఇది నన్ను అసలు కీలకమైన పాయింట్కి తీసుకొస్తోంది. ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు నన్ను విపరీతంగా ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, ఇంత పెద్ద విషాదగాథలో అసలు విలన్ అనేవాడే లేడు, ఒక్కరు కూడా లేరు. ప్రతినాయకుడు లేకుండా ఒక విషాద కథ ఎలా నడుస్తుంది? నలుగురు ఏమనుకుంటారనే భయం. ఖచ్చితంగా. ప్రేమలాంటి భావోద్వేగాలను బయటపెట్టడం బలహీనత అనుకోవడం, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని ఎలా చిదిమేస్తాయో చూపిస్తుంది సినిమా. అంటే ఒక విమర్శకుడన్నట్లు, ఈ సినిమా ఒక వ్యక్తి వైఫల్యాన్ని అతని వ్యక్తిగత లోపంగా చూపించలేదన్నమాట. చూపించలేదు, దాన్ని ఒక సామాజిక ఫలితంగా చూపించింది. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే దేవదాసు పతనానికి కారణం అతని బలహీనత కాదు, అతను బతుకుతున్న సిస్టమ్ తాలూకు లోపమంటారా? అవును. అంటే ఆ విషాదం కేవలం ఆ ఒక్కటిది కాదు, ఆ సమాజంలోని ప్రతి ఒక్కరిది, ఆ నియమాలను గుడ్డిగా పాటించిన వాళ్ళందరిది అన్నమాట. ఖచ్చితంగా. ఇది మొత్తం కథను చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. అవును. ఇక జాలి స్థానంలో ఆ సిస్టమ్ పట్ల ఒక రకమైన కోపం, నిస్సహాయత కలుగుతాయి. నిజమే. బాధ్యతను ఒక వ్యక్తి మీద నుండి తీసి మొత్తం వ్యవస్థ మీద పెట్టినప్పుడే అది ఒక గొప్ప కళాఖండంగా మారుతుంది. ఆ విషాదానికి కారణమైన నియమాలను ఆ సమాజంలోని వారందరూ పాటిస్తారు, కాని ఎవరూ వాటిని ప్రశ్నించరు. ఆ మౌనమే అతి పెద్ద నేరం. మౌనమనే పదం చాలా పవర్ఫుల్. సమాజం మౌనంగా ఉండే ఒక విషాదానికి కారణమైతే, మరి ఆ మౌనాన్ని, ఆ అంతర్గత సంఘర్షణని నటీనటులు తెరమీద ఎలా చూపించారు? అక్కడే అసలు కిటుకుంది. అంటే వాళ్ల నటనలో కూడా అదే మౌనం కనిపించిందా, లేక అరిచి గోలచేసి తమ బాధను వ్యక్తపరిచారా? లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ నోట్స్, విమర్శలు చూస్తే నిగ్రహంతో కూడిన నటన అనే మాట పదే పదే కనిపిస్తుంది. నిగ్రహంతో కూడిన నటన అంటే పాత్రల బాధను అతిగా ప్రదర్శించకుండా చాలా అదుపుతో తమలోనే దాచుకుంటున్నట్టుగా నటిస్తారు. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల ఎంత తుఫాను రేగుతోందో వాళ్ల కళ్ళు చెబుతాయి.
అంటే మాటల కన్నా మౌనంతోనే ఎక్కువ చెప్పారన్నమాట. సరిగ్గా. ఇది ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యిందో చూడండి. మన దగ్గరున్న ప్రేక్షకుల అభిప్రాయాల్లో కొన్ని అద్భుతమైన వాక్యాలున్నాయి. చెప్పండి. ఒకరు రాశారు, ఇది సంఘర్షణ కంటే మౌనంతో రూపుదిద్దుకున్న విషాదమని. ఇంకొకరు, భావోద్వేగపరంగా చాలా నిగ్రహంగా ఉంటుంది, కానీ మనసు లోతుల్లోకి బలంగా తాకుతుంది అన్నారు. భలే చెప్పారసలు. అంటే చెప్పని మాటలకే ఎక్కువ పవరుందని ప్రేక్షకులు కూడా గ్రహించారు. అవును. నిజం. నటనలోని ఆ నిగ్రహం కథలోని సామాజిక నిగ్రహానికి అద్దం పడుతోంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చెప్పని అంచనాలు అనే కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ వస్తోంది. ఓకే. ఆ సమాజంలో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఎవరూ బయటకు చెప్పరు, కానీ అందరూ పాటించాలని ఆశిస్తారు. పాత్రలు సరిగ్గా ఆ చెప్పలేని నియమాల మధ్య బందీలైపోతారు. హ్మ్. ఆ బందీఖానా నుండి వాళ్లు బయటపడలేరు, కనీసం దాని గురించి మాట్లాడలేరు కూడా. ఆ నిశ్శబ్దమే వాళ్లని లోపల్నుండి తినేస్తోంది. అందుకే ఒక ప్రేక్షకుడన్నట్లు ఆ బాధ తప్పదు, అది అనివార్యం అనే భావన కలుగుతుంది. అవును. ఆ నిస్సహాయతే ప్రేక్షకుడిని కదిలించివేస్తుంది. అద్భుతం. అంటే వాళ్ళు మాట్లాడకపోవడమే వాళ్ళ పరిస్థితిని మనకి అధికంగా వివరిస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తుంటే ఈ సినిమా ఎందుకొక క్లాసిక్గా నిలిచిపోయిందో అర్థమవుతోంది. నిజమే. మరి దీని వారసత్వం గురించి ఏం చెప్పాలి? అంటే ఈ సినిమా తర్వాతొచ్చిన సినిమాల మీద, మన ఆలోచనల మీద దీని ప్రభావం ఎలా ఉంది? ప్రభావం చాలా గట్టిగానే ఉంది. వికీపీడియాలో దీన్ని భారతీయ సినిమాలో అత్యంత ప్రభావవంతమైన విషాద చిత్రాలలో ఒకటి అని పేర్కొన్నారు. అది కేవలం ఒక బిరుదు కాదు. హ్మ్. ఈ సినిమా విషాదాన్ని చూపించే విధానానికి ఒక కొత్త వ్యాకరణాన్ని సృష్టించింది. అంతకుముందు విషాదమంటే బహుశా రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, పెద్ద పెద్ద కుట్రల రూపంలో ఉండేది. చాలా గ్రాండ్గా ఉండేది. అవును, అందరికి కనిపించేలా బహిరంగంగా ఉండేది. సరిగ్గా. కాని దేవదాసు ఒక సాధారణ వ్యక్తి లోపల జరిగే నిశ్శబ్దమైన నరకాన్ని అంతే శక్తివంతంగా చూపించగలదని నిరూపించింది. అంటే ఒక వ్యక్తి లోలోపల ఎంత నలిగిపోతున్నాడో తెరపై ఆవిష్కరించింది. అవును. ప్రేమలో విఫలమైన, వ్యవస్థతో పోరాడలేక ఓడిపోయిన ప్రతి నాయకుడికి దేవదాసు ఒక బ్లూప్రింట్గా మారిపోయింది. దశాబ్దాల పాటు ఒక పాత్ర బాధలో ఉందని చూపించాలంటే దర్శకులకు ఈ సినిమానే ఒక రెఫరెన్స్ పాయింట్గా నిలిచింది. అంటే ఇది కేవలం ఒక కథను చెప్పలేదు, కథలు చెప్పే విధానాన్నే మార్చింది. ఒక వ్యక్తి అంతర్గత ప్రపంచానికి వెండితెరపై ఒక పెద్ద పీట వేసింది. అవును. ఇది మనం లోతుగా అనుభవించే, కాని అరుదుగా వ్యక్తపరిచే ఒక రకమైన బాధకు ఒక భాషను, ఒక రూపాన్నిచ్చింది. అందుకే ఇది కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు, ఒక సాంస్కృతిక మైలురాయిగా నిలిచిపోయింది. మొత్తం మీద ఈ సోర్సెస్ అన్నీ కలిపి మనకు చెబుతున్నది ఏమిటంటే, దేవదాసు కేవలం ఒక విచారకరమైన ప్రేమకథ కాదు. కాదు. అది ఒక శక్తివంతమైన సామాజిక వ్యాఖ్యానం. కనిపించని సామాజిక నియమాలు, మాట్లాడని మౌనాలు, ప్రశ్నించని కట్టుబాట్లు ఒక మనిషిని ఎలా నాశనం చేయగలవో చూపిస్తుంది. ఈ విషాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది చాలా నిశ్శబ్దంగా, వ్యక్తిగతంగా ఉంటుంది. కానీ దాని మూలాలు మొత్తం వ్యవస్థలో ఉంటాయి. అందుకే అది అనివార్యంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణంతా మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. అదేంటి? సమాజపు మౌనం ఒక విషాదాన్ని ఎలా సృష్టిస్తుందో ఈ సోర్సెస్ అన్ని మనకు చూపించాయి కదా. అవును. మరి మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఈ చెప్పని సామాజిక నియమాలు, ఈ మౌనంగా పాటించే కట్టుబాట్లు నిజంగా మాయమైపోయాయా, లేక కేవలం వాటి రూపం మార్చుకున్నాయా? ఓహ్, మంచి ప్రశ్న. అప్పటి కులం, అంతస్తు స్థానంలో ఇప్పుడు కెరీర్, సక్సెస్, సోషల్ మీడియా స్టేటస్ లాంటి కొత్త ఒత్తిళ్లు వచ్చాయా? విభిన్నమైన, కాని అంతే శక్తివంతమైన సామాజిక మౌనాలచే రూపుదిద్దుకుంటున్న ఆధునిక దేవదాసులు మన మధ్య ఉన్నారా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.